ఇష్టమైన రోజులు చాలా ఉంటాయి, కానీ తన మనసుకి ఇష్టమైన రోజు మాత్రం పెళ్లి రోజు. ఎందుకంటే అప్పటి వరకు ఒకటిగా ఉన్న తను అప్పటి నుంచి సగమవుతుంది. ఇద్దరు వ్యక్తుల్ని సగం చేసి ఒకటిగా మార్చే పెళ్లికి ముందు ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆ రెండు ఒక్కటయ్యే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. నేను నిన్ను ప్రేమించింది ప్రేమ అంటే ఏంటో తెలుసుకుందామని. కానీ ఎంత ప్రేమించినా ప్రేమ గురించి కొంచెం కూడా తెలియట్లేదు. ప్రేమ అంటే ఏంటో తెలియకుండా ప్రేమించిన అమ్మని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ తనవి. ఈ బాధను భరించడానికి ఒక అబ్బాయికి చాలా దారులు ఉంటాయి, కానీ ఒక అమ్మాయికి 4 గోడలున్న గది, 3 రెక్కలున్న ఫ్యాన్, 2 దిండులున్న బెడ్, ఒక అద్దం. ఆ తర్వాత ఆనంద్ మీద అసహ్యం వేసింది. బాధపడినందుకు నా మీద నాకే కోపం వచ్చింది. కానీ ఆనంద్ చెప్పిన కారణం నాకు ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎంత ప్రయత్నించినా ప్రశ్నగానే ఉండిపోయింది. అంతేగా శాంతి, ఇచ్చిపుచ్చుకోవడం బిజినెస్. గీతను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి గీతను కూడా నేను ప్రేమించమంటే బిజినెస్ అవుతుంది, కానీ ప్రేమ ఎలా అవుద్ది? అప్పుడే అర్థమైంది ప్రశ్నగా మిగిలిపోయేదే ప్రేమని. ఆ తర్వాత 20 రోజులకి ప్రశ్నగా మిగిలిపోయిన ప్రేమకి సమాధానంగా నా లైఫ్లోకి చందు వచ్చాడు. ఏంటండి అలా చూస్తున్నారు? చైర్ ఖాళీగా ఉందని కూర్చోలేదు, మిమ్మల్ని ఒకటి అడుగుదామని. ఐఎమ్ సారీ, నా పేరు చందు, ఎల్ఐసి ఏజెంట్. మిమ్మల్ని మొదటిసారి 20 రోజుల క్రితం చూశాను. ఈరోజు 20వ చూస్తున్నాను. మిమ్మల్ని చూడగానే నా మనసును ప్రశ్న పలకరించింది, అది అడుగుదానే వచ్చాను. కంగారు పడకండి, నా క్వశ్చన్కి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులో మీరు ఏదో ఓకే చేసినా నాకు ఓకే. ఆ ప్రశ్న చూడగానే ఇంకో ఏదో తయారయ్యాడు అనుకున్నాను, కానీ ఆప్షన్స్ చూడగానే నా ప్రశ్నకి సమాధానంగా అనిపించాడు. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోకుండా కూర్చునిపోయాను. ప్రేమిస్తున్నారా? అందుకే కదండి 20 డేస్ నుంచి అంతవరకు ఉన్నా మీ పని మీద తిరుగుతున్నాను. నన్నే ఎందుకు ప్రేమించారు? తెలీదు. ప్రేమిస్తున్నారు కదా, అసలు ప్రేమంటే ఏంటి? తెలీదు. ప్రేమంటే ఏంటో తెలియకుండానే ప్రేమిస్తున్నారా? ఈ ప్రశ్న ప్రపంచంలో ప్రేమించే ఎవరిని అడిగినా కొంచెం అటు ఇటుగా ఇదే సమాధానం చెప్తారు. మరి ప్రేమ గురించి ఇన్ని బుక్స్, కథలు, కవితలు ఎలా రాశారు? ప్రేమకు పర్టికులర్గా డెఫినేషన్ లేకే ఇన్ని బుక్స్ రాయాల్సి వచ్చింది. అదే ఉండుంటే ఆ ఒక్క బుక్కే ఉండేది. ఇంకా కథలు, కవితలు అంటారా, అవి రాసే వాళ్ళకి కూడా ప్రేమ అంటే పూర్తిగా తెలియకే పువ్వుల్ని, వెన్నెల్ని, మీ అమ్మాయిల నవ్వుల్ని వాడుకుంటారు. అయినా ప్రేమ అంటే ఇది అని ఎక్కడైనా ఉంటే అది మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే రిజర్వేషన్ లాగా కొంతమందికే పరిమితం అయిపోతుంది. ఎదుటివారు నిజాలు మాట్లాడితే నచ్చదంటారు, కానీ ఇతను నిజాల్ని కూడా నచ్చేలా మాట్లాడుతున్నాడు. మామూలుగా ఒక అబ్బాయిని ఒక అమ్మాయి నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడిగితే నీ ప్రేమ లేకపోతే నా ప్రాణానికి ప్రాణం లేనట్టే అని అందంగా అబద్ధం చెప్తారు. బేసికల్లీ మా అమ్మాయిలకు అందం అంటే ఇష్టం కాబట్టి ఆ అబద్ధానికి ఈజీగా కనెక్ట్ అయిపోతాం. ప్రేమ గురించి ఇతనిచ్చిన క్లారిటీకి నాకు ఒక డౌట్ వచ్చింది. ప్రేమ ఒక్కసారే ఒకరి మీదే పుడుతుందంటారు కదా? మీ డౌట్ అంటే నాకు అర్థమైంది. మనం చిన్నప్పుడు ఎనర్జీ గురించి ఒక ఫార్ములా చదువుకున్నాం. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ చేంజెస్ ఇంటూ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్.
అలా ప్రేమ కూడా అంతే. కోర్స్ మనల్ని ప్రేమించిన వాళ్ళ ప్రేమే మనకి ఎనర్జీ. లవ్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఇక్కడ ప్రేమ ఎవరి మీద పుట్టదండి, ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే. ప్రేమ పుట్టకుండా ఎలా ప్రేమిస్తారు? మనం పుట్టేదే ప్రేమకి, మళ్ళీ మనలో ప్రేమ పుట్టడం ఏంటండి? మన అమ్మ నాన్నల ప్రేమకి మనం పుడతాం, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. వాళ్ళు మనకి ఇచ్చిన ప్రేమని మనం ప్రేమించిన వాళ్ళకో పెళ్లి చేసుకున్న వాళ్ళకో ఇస్తాం. వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, ఆ ప్రేమకు ఒకడు పుడతాడు. ఇలా ఇచ్చిపుచ్చుకున్న ప్రేమని వాడికి ఇస్తాం. అసలు ఈ ప్రేమ ఫస్ట్ ఎవరికి, ఎక్కడ, ఎప్పుడు పుట్టింది? ఈ ప్రశ్నకు సమాధానం ఉండుంటే 10 సంవత్సరాలుగా ప్రపంచ యుద్ధం జరిగేది. ఎందుకు? ఇప్పుడు మొదట ప్రేమ ఎవరికి పుట్టిందని తెలిస్తే ఆ కులం వాళ్ళు, ఎక్కడ పుట్టిందని తెలిస్తే ఆ ప్రాంతం వాళ్ళు, ఎప్పుడు పుట్టిందని తెలిస్తే అప్పుడు పుట్టిన వాళ్ళు ఆ ప్రేమ మాదే అంటారు. అందుకనే ఈ ప్రశ్నకి సమాధానం తెలియపోవటం మంచిది. ప్రేమని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారన్నారు కదా. అవును. మరి ఇచ్చిపుచ్చుకుంటే బిజినెస్ అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుంది? మీరు సినిమాలు బాగా చూస్తారా? మీరు ఇందాక అడిగారు చూడండి, నన్నే ఎందుకు ప్రేమిస్తున్నారని. నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నాను అని కారణం ఏమైనా ఉండుంటే అది బిజినెస్ అవుతుంది. ఆ రోజు తన మాటలకి నాకు ప్రేమ మీద నమ్మకం వచ్చింది, కానీ అతనంటే భయం వేసింది. నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? నమ్మాలనే కదండి అని నిజాలే మాట్లాడుతుంది. ఏమో, నమ్మించి మోసం చేయడానికే నిజాలు మాట్లాడుతున్నారేమో. ఖచ్చితంగా మోసం అయితే చేయట్లేదండి, కొంచెం మాయ అయితే చేస్తున్నాను. రెండిటికి డిఫరెన్స్ ఏంటో? ఏ మహాభారతం ఉందండి. దుర్యోధనుడు మోసం చేసి ధర్మరాజుని ఓడిస్తే కృష్ణుడు మాయ చేసి ధర్మరాజుని గెలిపించాడు. మోసపోయిన వాళ్ళని గెలిపించడానికి కృష్ణుడు అంతటి వాడే మాయ చేయాల్సి వచ్చింది. నేనంతండి. అయినా మోసం చేసేవాడిని అయితే మాయ చేస్తున్నానని ఎందుకు చెప్తానండి? ఏమో, మోసం చేయాలనే మాయ చేస్తున్నారేమో. ఇలా ఆర్గ్యూ చేసుకోవటం ఎందుకండి? మీకు మాట చెప్తాను. మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది తీసుకోవాలంటే నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేసో లేదా మీకు కావాల్సింది ఇచ్చో తీసుకోవాలి కదా. అలా కాకుండా మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది తీసుకోవడానికి నేను మిమ్మల్నే మాయ చేస్తున్నానంటే అది నాకు ఎంత ఇంపార్టెంటో ఒక్కసారి ఆలోచించండి. అమ్మాయి ప్రేమించాలంటే చేయాల్సింది మాయో మోసమో కాదు, త్యాగం. రామాయణం కార్టూన్ బుక్ కావాలి. త్యాగం చేసేస్తేనే అమ్మాయిలు ప్రేమిస్తారనుకుంటే సీత రాముడిని కాకుండా రావణాసునే ప్రేమించాలి. సీత కోసం రావణుడు తన రాజ్యాన్ని, తన సైన్యాన్ని, తమ్ముణ్ణి, కొడుకుని, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. రాముడు మాత్రం అయోధ్యలోని ఒక్క ఆయుధం కూడా వాడలేదు. అందుకే నా ఉద్దేశంలో ప్రేమకు ఉండాల్సింది త్యాగం కాదు, తెగింపు. త్యాగం చేద్దామని యుద్ధానికి వెళ్ళినాడు ప్రాణం పోయినా పర్లేదనుకుంటాడు, కానీ తెగించి వెళ్ళినాడు మాత్రం యుద్ధం ఓడిపోవటం అంటే ప్రాణం పోయినట్టే. అంటే నేను లేకుండా బ్రతకలేనంటారా? ఎందుకు బతకలేను? బంగారంలో బతకగలను, కానీ జీవించలేను. తేడా అదే చెప్తున్నానండి. బ్రతకడానికి మంత్లో వచ్చే ఫస్ట్ డే శాలరీ సరిపోతుంది, కానీ జీవించడానికి, జీవితాంతం ప్రేమించడానికి ఒక వ్యక్తి కావాలి. ప్రేమ గురించి ఇంత బాగా తెలిసి ఇప్పటివరకు ఎందుకు ప్రేమించలేదు? వ్యవసాయం చేసే రైతున్నాడు. ఆ రైతుకు తెలుసు ఏ భూమిలో ఏ పంట వేస్తే దిగుబడి బాగా వస్తుందని. ఆ భూమిలో ఆ పంట వేస్తాడు, కానీ వేరే పంట వేసి నష్టపడు కదండి. ప్రేమ కూడా అంతే. మనల్ని మనకన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, కానీ వేరే వాళ్ళని ప్రేమించి మన జీవితం నాశనం చేసుకోలేం కదండి. ముందుగానే అన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. సప్లిమెంటరీ ఉన్న ఎగ్జామ్స్కే సంవత్సరం ప్రిపేర్ అవుతున్నారు. జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకునే అమ్మాయి కోసం ఆ మాత్రం ప్రిపేర్ అవ్వలేమా? తెలీదు అంటూనే తెలివితేటలన్నీ చూయించారుగా. మరి నా తెలివితేటలకి మీరు ఇచ్చే సమాధానం? మీ ప్రశ్నకి సమాధానం చెప్పే తెలివితేటలు నా దగ్గర లేవు. వెళ్ళి మా నాన్నతో మాట్లాడండి. ఈ డిస్కషన్ తర్వాత నా ప్రతి ఆలోచన ఇతనే.
మొదటిసారిగా అడుగుతున్నాను. ఆ రోజు మీ నాన్న ఇష్టం అన్నావు, నీ ఇష్టం చెప్పలేదు. ఈ ప్రపంచంలో మా నాన్నకి బాగా ఇష్టమైనవి ఏమైనా ఉంటే అవి నా ఇష్టాలే. మీ నాన్నకి నీ ఇష్టాలే ఇష్టం అన్నావు, మరి నీకు? అవునా? నాకు 10th క్లాస్ నుండి ఒక ఇష్టం ఉండిపోయింది. ఏంటది? నా కాబోయే భార్యని పెళ్లికి ముందు ఒకసారైనా కౌగిలించుకోవాలని. ఇప్పటివరకు అది నా ఇష్టం, ఇక మీద నుంచి నీ ఇష్టం. ఇష్టమేనా? ఆ కత్తేంటి? ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేద్దామని. కన్ఫ్యూజ్ అయ్యారా మరి? అప్పుడే ఫస్ట్ ఎడిటింగ్ అవ్వాలి, తర్వాత డబ్బింగ్ అవ్వాలి, తర్వాత రీ రికార్డింగ్ జరగాలి. అవన్నీ మన డైరెక్టర్ నాగిరెడ్డి చూసుకుంటాడు కానీ ముహూర్తానికి టైం అవుతుంది, పద.